శ్రీమాత్రే నమః. నమస్తే అండి, ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజైతే బూడిద గుమ్మడికాయ వడియాలు చూపిస్తున్నానండి. మొన్న పెట్టాను కదా, మరి 3 కాయలండి. కాయకి తోడు పప్పు సప్పున వేసాను. మరి అందులో ఏమేసాను, ఎలా పెట్టాను అనేది క్లియర్గా వీడియోలు పెట్టాను చూడండి. సంవత్సరం అంతా వాడుకోవచ్చు. ఒక 2 రోజులు కష్టపడితే ఒక సంవత్సరం అంతా కూడా మనం చక్కగా మనకు కావాలన్నప్పుడు సాంబార్లోకి ఏదన్నా పులుసుల్లోకి చారు పెట్టుకుని కూడా 2 వడియాలు వేసుకుని తినేయచ్చు చక్కగా. బూడిద గుమ్మడికాయ చాలా మంచిదండి. పూర్వం నుంచి కూడా చాలా ప్రసిద్ధిగా వడియాలు పెడుతూ ఉంటారు. ఇప్పుడైతే చాలా రకాలుగా వాడుతున్నారు అనుకోండి. కూరలో చేస్తున్నారు, దూసులు చేస్తున్నారు, చాలా రకాలుగా చేస్తున్నారు. కానీ మరి ఎప్పుడు మాత్రం వడియాలు ఇలా చూసారా, ఇలా పెట్టాను కదా నేను, గుమ్మ స్మెల్ వస్తున్నాయి. ఎండిపోయి 4 రోజులు అయిందండి, స్టోర్ చేశాను. కానీ మరి వీడియో తీయటానికి నాకు ఆవకాయ పెట్టిన వల్ల ఆవకాయ ఎలా కలుపుతున్నాను ఏంటనేది చక్కగా ఆవకాయలు పెట్టానండి. సాట్లో పెట్టాను, పెద్దదే పెట్టాను. కానీ అందరూ చూస్తున్నారండి, లైక్స్ ఇవ్వట్లేదండి. లైక్స్ వేస్తే ఎదరికి వెళ్ళిపోతానేమోనా? లేదండి, ఎదరికి వెళ్ళకపోయినా 10 మందికి ఉపకారం అవుతుందనండి. 10 మందికి ఉపకారం అవ్వాలి నేను చేసే పని అని ఒకటే సంకల్పం అండి. చక్కగా మీరందరూ చూసిన వారు లైక్ చేస్తే ఇంకో 10 మందికి వెళ్ళాలని ఒక ఆశ. మరి ఇంతంత పెట్టానండి. ఇలా తీసి అలా పెట్టాను. అక్కడ కూడా వీడియో తీసి పెట్టాలి అంటే నేను 3 స్టేర్లు ఎక్కాలండి. మంచి ఎండ, కొంచెం సహాయం చేసే వాళ్ళు ఉండాలి. ఒక్కదాని వల్ల అవ్వట్లేదు. 5 సంవత్సరాల నుంచి ఆగ్రహంగా చేసుకొస్తున్నాను. ఇప్పటికైతే చేయలేనేమో అనే మాట వచ్చిందండి. లేకపోతే ఎంత కష్టమన్నా చేసి పెడుతున్నాను. ఎవరో ఒకరు పెట్టివ్వరండి కొంచెం కామెంట్లు ఫస్ట్లో బాధ కలిగేలాగా. తర్వాత ఎవరు కూడా అలా పెట్టలేదు. సరే, ఇప్పుడు చక్కగా ఎలా పెట్టానో అలా వడియాలన్నీ కూడా చక్కగా వచ్చేసినాయండి, ముక్కలు అవ్వకుండా. మరి ఈ వడియాలు నలుగుతాయి కదా, కొంచెం రజన వస్తుంది చూసారా. ఆ రజన మా అమ్మ ఏం చేసేవారంటే సాంబార్ తాలింపులోని, అలాగే పులుసులు డప్పలాలు పెడతారంటే తోటకూర డప్పలం, గుమ్మడికాయ డప్పలం అలా పెట్టేవారు. అలాంటప్పుడు ఆ పోపు వేపుతాం కదా, తాలింపు వేస్తాం కదా, అందులో ఈ రజన వేసి తాలింపు పెట్టేవారండి. ఏంటో కానండి ఆ డప్పలం కానీ మరి సాంబార్ కానీ చాలా రుచిగా ఉంటుందండి. అలా నేను పోపు వేసినప్పుడు చూపిస్తానులేండి. చక్కగా చక్రాల్లాగా మంచిగా వడియాలనేది చాలా బాగా మరి అంటే క్వాలిటీ సరిపడగా మనం వేసి పెట్టుకోవటం వల్ల ఇలాగా మరి ఎలా పెట్టినాయి అలా వచ్చినాయి అన్నమాట. చక్కగా కొన్ని గింజలు మాత్రం ఉంచానండి. 100% గింజలకి మరి 90% తీసేసానండి. 10% ఉంచాను అన్నమాట. గింజలు కూడా ఉండాలి, కరకల్లాడుతూ మంచిగా బాగుంటాయని. ఇప్పుడు ఇవి మీకు వేయించి చూపిస్తాను. చక్కగా నూనె కాగిందండి. పొడి వేపుకుందాం. అంటే గుమ్మడి వడియాలు పెద్దగా పెట్టుకుంటే ఎక్కువ నూనె పోయాలి అని చిన్నగా పెట్టుకుంటారు. కానీ ఎక్కువ నూనె పోస్తే గుల్లగా కూడా ఏగుతాయండి. చూసారా, నేను పెట్టిన వడియం ఎంతో అంత వడియం వేగితే వస్తుంది అన్నమాట. చూసారా ఎంత పెద్దగా వచ్చిందో. చక్కగా ఇదిగానండి, చూసారు కదా గరిటె నిండిపోయింది. ఇది ఒక్క వడియం చాలండి. మనం చక్కగా సాంబార్ కానీ పప్పు కానీ పెట్టుకుంటే చక్కగా ఒక్క వడియం చాలండి. చూసారా, మరి గుమ్మడి వడి ఇలా వేపుతుంటే ఆవిడ దూరం స్మెల్ వచ్చేది. ఎవరో గుమ్మడి వడియాలు వేపేసుకుంటున్నారు అనుకుంటారనమాట. కానీ రైస్లో మనం పొడి అన్నంలో కూడా కలుపుకొని ఇలాగా తినొచ్చండి. కరకల్లాడుతూ తింటుంటే చాలా బాగుంటుంది. సాంబార్ అని పులుసులని కాదు కానీ చక్కగా. చూసారా ఎంత పెద్ద వడి ఉందో, పెద్దగా పెట్టానండి. ఎందుకంటే చిన్ని ఎందుకని నాకు ఇలానే అలవాటు. చక్కగా మనం ఒకసారి కుకింగ్ చేసుకున్నా మరి సొగ్గు బియ్యం కూడా వేసాను. చక్కగా ముచ్చాల్లాగా ఎలా ఉన్నాయి చూసారా. దానివల్ల గొల్ల వస్తుంది అన్నమాట. కాలుతుందని చూపిస్తున్నాను మీకు. కాలుతుందండి. ఇదిగో చూసారా గొల్ల ఎంత బాగా వచ్చేసిందా. ఇదిగో అలా వస్తుంది అన్నమాట. మనం చిన్నదే కదా వేపాం, పెద్దదైంది కదా తెలిసిపోతుంది కదా. గుమ్మడికాయ వడియాలు పెట్టుకోవటం మంచిదండి. పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూసారు కదా, నచ్చింది కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.